విమర్శలు చేసినంత మాత్రాన ఈ జరుగుతుంది అనేది మాత్రం సరైనది కాదు. రైట్. శ్యామ్ సుందర్ గారు చెప్పండి. సో మొత్తం మీద అంటే కవిత పార్టీ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఏ పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఎక్కువ మట్టుకు అయితే బీఆర్ఎస్ పైన ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి చీలిపోయి బయటకు వచ్చారు వారు విభేదాలతోని. అవి ఇంటర్నల్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారి కూతురుగానే ఆమెకు రికగ్నిషన్ ఇప్పటికీ కూడా. కవిత గారు జాగృతి పెట్టినా ఏం పెట్టినా ఎంత కాలం నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా కేసీఆర్ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది, అది ఉంటది కూడా. అది కాదనలేని సత్యం అది ఎవరు కూడా. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఎఫెక్ట్ ఆమె పొలిటికల్ గా ఏమన్నా అంటే ప్రభావం చూపగలిగితే ఎక్కువగా టిఆర్ఎస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆమె కాంగ్రెస్ వైపు పోతుందా లేకుంటే తటస్థంగా ఉంటుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అప్పుడు ఎన్నికలప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతకు ముందే ఆమె పైన ఉన్నటువంటి ఈ మచ్చ నుంచి మద్యం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం మాత్రం ఆమెకి ఎంతైనా ఉంటది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా, పార్టీ నాయకురాలిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు టిఆర్ఎస్ కూడా ఆమెను అదే విషయంలో టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆమె అవినీతి పరురాలు, మద్యం కుంభకోణంలో ఉంది, ఆమె సామాన్య ప్రజానీకం యొక్క డబ్బులు పీల్చి కాంట్రాక్టులు చేయాలనుకుంది, డబ్బులు దండుకోవాలనుకుంది అనే విషయంలో మాత్రం ప్రజలు నిలదీస్తారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆమె ఎంతవరకు గెయిన్ అవుతుంది ఇప్పుడు చూసాం. పార్టీ పెట్టడము, పార్టీ నడపడం ఎంత కష్టమైనది చాలా మంది ఇంతక కూడా చెప్పారు ప్యానల్. విజయశాంతి గారు కూడా పార్టీ పెట్టారు. ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్, ఆమెకు ఉన్నటువంటి యాక్టర్ గా కానీ, ఆమెకు రాజకీయాల్లో అనుభవం కానీ అంత అనుభవం కవిత గారికి లేదు. అంత ఇమేజ్ కూడా అంటే విజయశాంతి గారికి ఉన్నటువంటి క్రేజ్ కూడా లేదు ఇప్పటికీ. కానీ విజయశాంతి గారే పార్టీని నడపలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చిరంజీవి గారు ఇమేజ్ ఎంత ఉంటుంది, ఆయన కూడా పార్టీని నడపలేక పార్టీని తీసేయాల్సి వచ్చింది, మోసుకోవాల్సి వచ్చింది. ఇట్లా చాలా మంది మన దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో కూడా చాలా మంది పార్టీలు పెట్టారు, పార్టీలు నడపలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత గారు పెట్టి అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఇంకా దాదాపుగా ఎన్నికలకి మనకు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎంతవరకు కుదురుకుంటారు, ఏం కదా, ఆమె వేసేటువంటి అడుగులు ఎట్లా ఉంటాయి, ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలకు ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజలు కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక మా నాయకు కేసీఆర్ కూతురుగా చూసి ఆదరిస్తారా, లేకుంటే ఈ మద్యం కుంభకోణము, ఈ కుంభకోణాలను చూసి, అవినీతి ఆరోపణలను చూసి ఆమెను చీదరించుకుంటారా, వ్యతిరేకిస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత మాత్రం భారీగానే నష్టం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంతర్గత విషయాల లోపల ఆమె ఒక కీలకమైన వ్యక్తి. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇంకా కొన్ని విషయాలు ఇప్పటికీ కొంత మాత్రమే వచ్చింది రీల్ బయటకు, ఇంకా చాలా రీల్ ఉంటుంది ఆమె దగ్గర. ఆ రీల్ అంతా బయటకు తీసే బీఆర్ఎస్ కు చాలా డ్యామేజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఆ 4 స్తంభాల ఆటల్లో ఒక స్తంభం ఆమె. కాబట్టి ఆ స్తంభం మొత్తం తెలియకుండా ఏం జరగలేదు టిఆర్ఎస్ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆమె స్టార్టింగ్ నుంచి ఉంది ఆ పార్టీలో. కాబట్టి అప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఏం కథ, ఆమె ఇంకా బయటకు సినిమా చూపించబోతుంది అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాల లోపల ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది వేరు విషయం. కానీ టిఆర్ఎస్ కు పార్టీ పరంగా మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. అట్లాగే ఆమె వేసే అడుగులు ఏ పార్టీకి అనుకూలిస్తాయి అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేం. అది బహిరంగంగా కనుక ఆమె పొత్తుల్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీతోనో మరో పార్టీతోనో పొత్తుల్లోకి వస్తే చెప్పలేం. కానీ ఈ అవకాశాలని అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. ఎందుకనంటే ఆమె కేసీఆర్ గారి కూతురు, కేసీఆర్ గారి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి
కేసీఆర్ గారి కూతురే చెప్తుంది ఈ ఆరోపణలు, కాబట్టి అందులో నిజం ఉంటుంది అని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయి, చేసి లాభపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లాభం పొందే విషయంలో అది కాంగ్రెస్ కి అనుకూలిస్తుందా బీజేపీకి అనుకూలిస్తుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రైట్ రైట్. మనోజ్ గారు ఏం చెప్తారు? అంటే మీ పార్టీ సిద్ధాంతం ఏంటి అసలు? సామాజిక తెలంగాణ సిద్ధాంతంతో ఇప్పటి వరకు ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందో ఆ ఉద్యమకారులని మమేకం చేసుకుంటూ ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో ఆ అమరవీరుల కుటుంబాలను చేరదీస్తూ విద్యకి వైద్యానికి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది దాన్ని ఎజెండాగా పెట్టుకొని, అలాగే యువకులు కానీ అదే పార్టీలో కొనసాగినప్పుడు సామాజిక న్యాయం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? సామాజిక న్యాయం లేదు అని ఎన్నో సార్లు ఇంటర్నల్ వేదిక మీద చెప్పినాం కాబట్టే ఈ రోజు పార్టీ నుండి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అసలు కవితక్క గారిని ఇప్పుడు పార్టీలో జరిగింది స్టార్ట్ అయింది ఎక్కడన్నా? సామాజిక తెలంగాణ అని కవితక్క గారు మే 1 మాట్లాడినందుకే వీళ్ళు కుట్రలు స్టార్ట్ చేసిరు. అంతకు ముందే 2014లోనే కవితక్క గారు ఆ రోజు మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పేసి కేబినెట్ లో ఆ రోజు మాట్లాడిండ్రు. అలా తర్వాత ఎన్నోసార్లు ఇంటర్నల్ వేదికల మీద ఎన్నోసార్లు కూడా కవితక్క గారు ధర్నా చౌక్ గురించి ఏంటిది, ఇట్లాంటి ఉద్యమకారుల గురించి ఏంటిది, అమరవీరుల గురించి ఏంటిది ఇలా ప్రస్తావించి తర్వాత వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తుంటేనే ఇక్కడ కేసీఆర్ గారి కళ్ళు కప్పి మేము ఏదైనా చేయొచ్చు, కానీ కవిత అన్ని చేరవేస్తుంది కాబట్టి ఈమెనే ఫస్ట్ సైడ్ చేయాలి అని కుట్రలు చేస్తే అక్కని సైడ్ చేసిండ్రు. ఈ రోజు ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది అని మేము 18 జిల్లాలు తిరిగి తెలుసుకున్నాం జాగృతి జనం బాటలో. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలలో కూడా ఇంకా తెలంగాణలో ఇండ్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా నిరుద్యోగత అనేది పెరిగిపోయింది. మీరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినంతగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారనే ప్రశ్న ఇక్కడ. మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తలేమన్నా మా దారిలో మేము వెళ్తున్నాం. జాగృతి జనం బాటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిందన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఆ 10 సంవత్సరాలలో జరిగిన అన్యాయాలు ఏంటిది, భూ కబ్జాలు ఏంటి, ఇంకేమైనా కమిషన్లు కాంట్రాక్టర్ల విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినాం, సింగరేణి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఇదే కేసీఆర్ గారిని అసెంబ్లీలో ఉరియాలి అన్నప్పుడు అదే కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి కవితక్క గారు చెప్పారు, నేను 2 సార్లు ఉరి తీయాలి, ఒక బిడ్డగా నేను ఈ రోజు ఆవేదన చెందుతున్నా, నా తండ్రిని ఎట్లా అంటే ఉద్యమ నాయకుడు. ఎక్కడ ఎప్పుడు ప్రభుత్వాన్ని అనే అవసరం ఉన్నప్పుడు అంటున్నాం. వీళ్ళది 2 సంవత్సరాల పాలన అయితే వాళ్ళది 10 సంవత్సరాల పాలన. మమ్మల్ని ఆ 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడనియకుండా చేసిండ్రు. ఇప్పుడు మేము ఒకటే గ్రహించినాం, ఈ 18 జిల్లాలు తిరిగి ఇంకా తెలంగాణలో స్పేస్ ఉంది, ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, బీజేపీలో తెలంగాణ లేదు, బీఆర్ఎస్ లో తెలంగాణ లేదు, కాంగ్రెస్ లో తెలంగాణ లేదు. తెలంగాణ పదాన్ని మోసి తెలంగాణతో పేగుబంధం ఉండి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేది ఈ రోజు తెలంగాణ జాగృతి మాత్రమే. కాబట్టి ప్రాంతీయ పార్టీ మేమొక్కరమే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది స్టేట్, కానీ తెలంగాణ జాగృతికి తెలంగాణనే ప్రాణం, తెలంగాణనే ఆత్మ, తెలంగాణ కోసమే మేము బ్రతికే వాళ్ళము, తెలంగాణ కోసమే పనిచేసే వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ప్రాంతీయ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, అంటే లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ కావాలని నన్ను ఇరికించింది చాలాసార్లు ఆరోపించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తూ ఉంటే కూడా నేను వద్దని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఏంటి అసలు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు సూచనలు కనిపిస్తా ఉన్నాయా? ఎందుకంటే కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఒకటి లిక్కర్ స్కాములు ఇరుక్కున్నారు అంటే వారి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆమె దాంట్లో దోషిగా ఉంది కాబట్టి జైలుకు పంపించారు. అది బీజేపీకి సంబంధమే లేదు. ఎందుకంటే అవి ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థలు, సిబిఐ కానీ ఈడీ కానీ వారు పని చేసుకోబోతారు తప్పితే బీజేపీకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా పార్టీలో ఆరోపిస్తుంటాయి, బ్లేమ్ చేయడానికి, బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాకపోతే అక్కడ వాడుకున్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాడుకుంది.
ఏ విధంగా లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్న కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అబద్ధపు హామీలతోటి అబద్ధపు మాటలతోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకుపోయి సక్సెస్ అయ్యారు. ఎస్, డెఫినెట్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ రోజు అన్ని హామీలు అన్ని వాగ్దానాలు అవన్నీ కూడా ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత వాటిని కూడా ఏం చేయలేకపోతున్నారు, ఏమి దాన్ని అమలు చేయలేకపోతున్నారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అది దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీకి లిక్కర్ ఆమెను పెట్టాలని అవసరం ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే స్కామ్ లో ఇరుక్కున్నారో వారి మీద ఆ దర్యాప్తు చేసే బాధ్యత దర్యాప్తు సంస్థలతో ఉంటుంది, వాళ్ళ లోపలేసే బాధ్యత వాళ్ళకే ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. రెండోది బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న ఒక ట్యాగ్ లైన్ నేను అది అయ్యింది లేదు పోయింది లేదు. కాకపోతే కేసీఆర్ గారు పుట్టింది, బీఆర్ఎస్ పుట్టింది, బీఆర్ఎస్ గా మారింది డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీలో మంత్రులను అనుభవించి వాళ్ళతోటి పొత్తు రాజకీయాలు పెట్టుకున్నది మరి కేసీఆర్ గారి టీం కదా. సో అందుకే నేను ఏనాను బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ 2 డిఎన్ఏ ఒకటే, ఇద్దరు డిఎన్ఏ ఒకటే. వాళ్ళు కావాలని పూర్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో పోయినా కూడా సింగిల్ గా పోటీ చేస్తా ఉంది, సింగిల్ గా గెలుస్తా ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకున్నాం కదా, సింగిల్ గెలుచుకున్నాం. ఏ పార్టీ పొత్తు లేదు. ఈ రోజు ఏదైనా జరిగింది అంటే డెఫినెట్ గా ఈ 2 పార్టీ నేనేమంటున్నా ఇప్పటికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, సీరియస్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో గెలవకముందు కాంగ్రెస్ పార్టీ గెలవకముందు ప్రతి దాంట్లో స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు